మేము కలుగునగాక కుల సమితిని కూడా ప్రొవైడ్ చేసే వందనాలు. అందరం కూడా మరి కలిసి ఆరంభ ప్రార్థన చేసుకుందాం. మనం కూడా కళ్ళు మూసుకుందాము. మరి దేవుడు గడిచిన కాలం అంతా వారం అంతా కాచి కాపాడి ఆయన దగ్గర కింద భద్రపరిచి మరి నూతన సంవత్సరంలో జనవరి మాసము 25 రోజులు మరి దేవుడు ఆయన కృపలో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన దేవుడు కొందరు తెలియజేస్తూ గడిచిన వారం అంతా కూడా పనిలో ప్రయాణంలో ప్రతి విషయంలో తోడుగానిగా ఉన్న దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఒకసారి మన హృదయం మనం పరిశోధించుకుందాము, పరీక్షించుకుందాం, సరి చేసుకుందాము. శుద్ధ హృదయము మరి యథార్థ హృదయము దీన మనస్సు దయచేయమని దేవుని వేడుకుందాము. అటు హృదయంతో మరి దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించలాగున దేవుని సహాయం కొరకు మనందరం కూడా కలుగుసుకుందాము. మరి యొక్క ఆదివారపు ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి కూడా మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు ప్రభువ, మీ అపరాజ పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువ. సర్వోన్నతుడు నాయన, సర్వాధికారి తండ్రి, సర్వ సృష్టికర్తవు ప్రభువ, నీకు స్తోత్రాలు నాయన. నీతిమంతుడవు, న్యాయవంతుడవు, సత్యవంతుడవు, సర్వయుగాలలో సజీవుడైన మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచకుడవు తండ్రి. మాకు నెమ్మది కలుగజేయవాడవు, మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడవు తండ్రి, మహాగణుడవు ప్రభువ, సర్వోన్నతుడవు నాయన, సర్వాధికారి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆకాశమును తండ్రి సింహాసనంగాను భూమిని పాదపీఠంగాను చేసుకుని పరిపాలిస్తున్న మహారాజా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. శూన్యంలో భూమిని వెల్లడదీస్తున్న ఆశ్చర్యకరుడ, కరుణామయుడ, కనికర సంపరుడ, దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. మారని దేవుడవు నాయన, మరువని దేవుడవు తండ్రి, విడువని దేవుడవు ప్రభువా, ఎడబాయని దేవుడవు తండ్రి. నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మరి నూతన సంవత్సరం ప్రభువ అయా మరి జనవరి మాసం తండ్రి 24 రోజులు ప్రభువ ముగించుకొని 25వ రోజున తండ్రి నీ సన్నిధిలో ప్రభువ మోకరించి నీ నామాన్ని ఆరాధించడానికి, నీ నామాన్ని మయపరచడానికి, నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎన్నిక లేని వారిని ప్రభావం మనం ఏర్పరచుకున్నావు తండ్రి. అయా పేరు పెట్టి మా సొత్తు అన్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు. మారని దేవుడు, మరువని దేవుడు తండ్రి, విడువని దేవుడు ప్రభా, వినబోయిన దేవుడు తండ్రి. నీకు వందనాలు. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, ఆయుష్ను బట్టి వందనాలు తండ్రి. కుటుంబాన్ని కాచి కాపాడు రెక్కల కింద భద్రపరిచి కుటుంబ యజమానుడిగా కాపాడుగా ఉండే ప్రతి విషయంలో నాయన మీరు చేసిన మేలకై మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభావ. మరి దిన దీవెనలు ప్రభావ, మరి ఒక తండ్రి ఆదివార దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సజీవ లెక్కలు మొండిలో పెట్టినందుకు వందనాలు తండ్రి ప్రభావ. ప్రయాణం అంతటా కూడా భక్ష్యం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభావ. నాయన మాకు శుద్ధ హృదయం దయచేయండి ప్రభావ. యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. దీన మనసు మాకు దయచేయండి ప్రభావ. మా వల్ల పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన, కృప చూపండి తండ్రి. అయ్యా మనస్ఫూర్తిగా తండ్రి మీరు ఆత్మయున్నారు కనుక తండ్రి మిమ్మల్ని ఆరాధించమేమో తండ్రి. ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ నేను ఆరాధించలాగిన ప్రభావ మీ కృపణ మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న ఆందోళన, మాలో ఉన్న బాధను, మాలో ఉన్న వేదనను, మాలో ఉన్న దుఃఖమును తండ్రి అయ్యా తీసివేసి ప్రభావ నాయన శాంతి, సమాధానం, నెమ్మది మాకు దయచేయమని ప్రభావ వేడుకుంటాను తండ్రి. నీకు వందనాలు ప్రభావ. ఇప్పుడు వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు ప్రభావ. రానైన వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో మీరే తోడుగా ఉండి మీ కృపణ మీ సాయం దయచేయమని నాయన. అయ్యా పాటలు పాడుచునంగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి అయ్యా తండ్రి. మరి నాయన బైబిల్లో తోడుగా ఉండండి, సాక్ష్యంలో తోడుగా ఉండండి ప్రభావ. మరి పిల్లలు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి ప్రభావ. మరి ముఖ్య మెసేజ్లో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మీ కృపణ మీ సాయం మాకు అందరూ కూడా దయచేయమని మరొకసారి ప్రభావ మీరు చేసిన తండ్రి ప్రతి మేలకై ప్రభావ, చేయబోతున్న మేలకై తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అందరూ చేతకు అప్పగించుకుంటూ ఈ 6 గంటలు కూడా మీరే తోడుగా ఉండి మీ కృపణ మీ సహాయంను మాకు దయచేయమని, కరెంట్ మా ద్వారాని మీ స్వాధీనపరచుకోమని, మీకు ఆపద దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీకు వినయంతో అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నామానికి మేము కలుగుదాగా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి పాట పాడుకుంటూ మనం దేవుని నామాన్ని మయపరుచుకుందాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవాన్ని పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 819 పాట పాడుకుందాము.
అత్యున్నత సింహాసనంపై ఆశీర్వాదమైన దేవ, అత్యంత ప్రేమ స్వరూపంగా పాట పాడుకుంటూ పరునామాన్ని మహిమపరుస్తాము. స్తోత్రం
స్తోత్రం మమ్మను కొనిపోవా త్వరలోరానున్న మేఘవాహనుడా స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుతున్నాము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం చేస్తాయన్న పాట పాడుతున్నాము. మాకు కదా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా,
పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగును గాక మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుద్దాము నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేనన్న పాట పాడుకుందాము నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే నీ జనుల ఎదుట జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేదే
లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా. నీ కృపే స్థిరపరచెనే. నీ కృపయే బలపరిచెనే. నీ కృపే స్థిరపరచెనే. నీ కృపయే బలపరిచెనే. నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. అర్థమవుతా? నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే మరొకసారి పాడదాం. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని ఆరాధిద్దాము. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప అనే పాట పాడుకుందాము. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృప, 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 నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృప, 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 నీ కృప. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప,
హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీరు పాట చదువు పాట. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
హల్లెలూయా. నామానికి నామం కలుగును గాక. మొదటి పాట పాడనాక దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో వారు చీకటిలో అతితాపమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాసమైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతే లేదయ్యా
నామానికి మేమ కలుగాక. అందరం కూడా లేచి నిలబడదాము. చివరి పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాము. ఆరాధన, స్తుతి ఆరాధన, నీ వంటి వారు ఒక్కరు లేని పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాము. మరి జనవరి మాసము చివరి ఆదివారము వరకు దేవుడు కాచి సజీవులమైన బిడ్డ దేవుడికి వందనాలు చెల్లిద్దాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మరి దేవుడిని అందరూ కూడా కలిసి పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మేపరుద్దాము. ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆయన చేసిన మేలకే దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఆరాధన, స్తుతి
జీవగల దేవా నీకు వందనాలయ్యా. మనుషులపైన జీవగల తండ్రి నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు వందనాలయ్యా. అందరం కూడా మన నోళ్ళు తెరిచి దేవుడు చేసిన పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి అవును ఈ మాసం అంతా కూడా మరి చివరి యొక్క మాసంలో ఇది చివరి ఆదివారం కనుక అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి అంటూ మరి గడిచింది మనం కూడా మీరు కాచి కాపాడి మీరు ఎక్కడికి భద్రపరిచారు అంటూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మరి దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు కనుక మనం అసలు చిత్రకళక దేవుని ఆరాధిస్తుంది కలిసి దేవుని ఆరాధించుకుందాం. అక్కగారు ముందుకొచ్చి దేవుని ఆరాధిస్తారు. మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. అయ్యా స్తోత్రం నాయన నీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా
స్వస్థపరిచినావు తండ్రి. డాక్టర్ కన్నా నువ్వు పరమ డాక్టరు దేవా. ప్రతిరోజు నాయన గూగుల్ మెట్లో దేవా నాకు తోడు ఉంటున్నావు తండ్రి. ప్రార్థిస్తున్న ధన్యత ఇస్తున్నావు. అనేక సమస్యల గురించి దేవా ప్రార్థిస్తున్న ధన్యత ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మా ప్రార్థనకు దేవా ప్రతిఫలం ఇస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. ఎంతో మంది రోగులను నాయన ముట్టావు, స్వస్థనిచ్చావు నాయన. నాయన చూపు లేని వాళ్ళకు చూపునిచ్చావు తండ్రి. కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా తండ్రి మా ప్రార్థన దేవా ముట్టావు, స్వస్థనిచ్చావు తండ్రి. నాయన గుండెలో హోల్ ఉందని బాబుకు చెప్పినప్పుడు నాయన మేము చేసిన ప్రార్థన విన్నావు, ఆలకించావు తండ్రి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆ బిడ్డని ఇంకా తండ్రి నీలో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన మరి దేవా గూగుల్ మెట్లో ఎంతమంది అంతా జాయిన్ అయినారో తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని తండ్రి మరి దేవ ప్రార్థనలో ఇంకా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దేవా మేము భాగ్యసరా జీవించే కృపని దేవా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఒక అడుగును వెయ్యి 1000 అడుగులు నేర్పిస్తానండి దేవా. నీ మాటను సెలవిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆవగిందంత విశ్వాసము తండ్రి నీలో ఉంటే చాలని తండ్రి. నాయన నీ మాటను సెలవిచ్చినావు తండ్రి. అటు విశ్వాసం మాలో ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన తండ్రి మా పనిలో ప్రయాణంలో ప్రతి ఒక్క విషయంలో దేవా క్షణము కూడా తండ్రి నువ్వు మర్చిపోతే దేవా ఈ లోకంలో మేము ఉండలేము తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన తండ్రి నాయన మరి కాలేజ్కి వచ్చిన బిడ్డల పట్ల నువ్వు తోడు ఉంటున్నావు, ఎగ్జామ్ విషయాలలో నువ్వు తోడు ఉంటున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి నాయన వాళ్ళ బిడ్డతో చదువులలో నువ్వు తోడు ఉన్నావు దేవా. ఎంతో మందికి నువ్వు జాబులు ఇప్పించినావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మోషే వాళ్ళ కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అంకుల్ మరి నాయన యాక్సిడెంట్లో పడిపోయినప్పుడు తండ్రి ముట్టాకు స్వస్థనిచ్చావు తండ్రి. నాయన సేవ చేసే ధన్యత ఇచ్చినావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని ఇంకా బలపరుస్తున్నందుకు కూడా నీకు వందనాలు తండ్రి. తండ్రి ఇంకా వాళ్ళ కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్క విషయంలో నువ్వు తోడు ఉంటున్నావు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దేవా నాయన చిన్న పిల్లలను బట్టి కూడా నీకు వందనాలు దేవా. తండ్రి వాళ్ళు చదువుతున్న చదువులో నువ్వు తోడు ఉన్నావు తండ్రి. పిల్లలు ఎట్లా పెంచాలని జ్ఞానం తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వనందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన నీకు లోబడి జీవించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే వేల కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అబ్రహాము ఇస్సాకును బలిసిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిసిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, జీవగల నాయన నీకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు నాయన. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభుడా నీకు స్తోత్రం అయ్యా. ఆరాధనకు యోగుడా నీకు స్తోత్రం. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న పరమ తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా ఆరాధనకు యోగుడా మీకు స్తోత్రం. మా ఆస్తులపై ఆస్తుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా తండ్రి. 24 రోజులు ప్రభువా మీ రెక్కల కింద భద్రపరిచి 25 రోజున తండ్రి సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు స్తోత్రం. మా హృదయ అంతరంగా నిన్న దేవుడు నాయన, పరిశోధించువాడా, పరీక్షించువాడా, సరిచేయువాడా, సరైన మార్గంలో నడిపించే దేవుడా నీకు స్తోత్రం. మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు. మా కొండ, మా కోట,
మా సమస్తమైన దేవా నీకు స్తోత్రం. ఆపత్కాలములో ఆదుకునే సహాయకుడా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు నాయన. నశించిపోతున్న మా జీవితాలను తండ్రి వెతికి రక్షించావు నాయన. నీకు స్తోత్రం. నీ ప్రియ కుమారుని తండ్రి ఈ లోకానికి పంపించి మాకు మారుగా శివకు అప్పగించావు నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ సొత్తుగా చేసుకున్నావు తండ్రి. నీ ప్రజలుగా చేసుకున్నావు తండ్రి. జనాంగముగా చేసుకున్నావు నాయన. పేరు పెట్టి పిలుచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, బలమును బట్టి, శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు, సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. చిన్నవారిని మొదలుకొని ప్రభు పెద్దవారి వరకు నాయన వారికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాలను కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. వారిని పోషిస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. వారిని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. వారిని ఆదరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. వారిని ఓదారుస్తున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నువ్వు చేసిన ప్రతి మేళకై ప్రభువా నాయన ఏమి ఇచ్చుకున్నాం తీర్చుకోలేదు కనుక విరిగిన హృదయంతో తండ్రి అయ్యా స్థుతి చెల్లిస్తున్నాము నాయన. మేము కేవలం పెదవుల మట్టుకే ఆరాధించవలమై ఉండక తండ్రి అయ్యా మనస్ఫూర్తిగా నేను ఆరాధించడానికి సహాయం దయచేస్తున్న దేవా, కృపను అనుగ్రహించు దేవా. నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. నువ్వు చేసిన ప్రతి మేళకై ప్రభువా, చేయబోతున్న మేళకు నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ నన్ను ఎంత అద్భుతమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న స్తుతి ఆరాధన బంగారు బాలవద వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును కాక. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో మనము బైబిల్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రబలిక ముందుకు వస్తుంది. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము. దయచేసి మరొకసారి లేచి నిలబడదాము. లేచి నిలబడి బైబిల్ చేసుకుందాము. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాము. 96వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాము. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము పొందగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి అంతా కూడా కూర్చుందాం. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనకు సాక్ష్యంలో కలిగి ఉన్నాము కనుక ఎవరైనా సాక్ష్యాల సమయం కనుక మరి సాక్ష్యాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి ముందుకు వచ్చి దేవుడు చేసిన మేలు పంచుకోవాలని ఆశపడి ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. నాయన నువ్వు చేసిన మేలు తండ్రి ప్రతి ఒక్కటి దేవా. నేను మర్చిపోకుండా తండ్రి వీళ్ళందరితో పంచుకున్న వాక్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నాయన ఈ సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరు తండ్రి మరి నాయన వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పులా ఉన్నా మీ కృప మీ సాయం దయచేయమని ఏసే బంగారు వాళ్ళని సమర్పించాలి వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. మన పేరు చంద్రకళ. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మనకు షాప్ ఉంది, కాకపోతే మరి ఏంటంటే నేను మదీనాకి వెళ్ళి సామాన్ తీసుకొస్తుంటే మరి మొన్న నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే బస్సు తీయేటప్పుడు ఏమైందంటే ఒక మెడిమిన్కి నేను జారీను అనమాట. అయితే అప్పుడు ఆ సెకండ్ మరి ఆ పక్క నుంచి ఒక ఏదైనా వెహికల్ వచ్చి ఉంటే మరి నాకు ప్రమాదం జరిగేదేమో. మరి దేవుడు మరి నన్ను కాపాడిండు. మరి ఇంకొకటి ఏంటంటే నాకు ఇక సామాన్లు కొంటున్నా అని మొత్తం మనసులో అదొక ఇలా ఏమంటారు టెన్షన్ ఉందన్నమాట. కొన్ని సామాన్లు కొనకుండానే వచ్చేసిన, కొన్ని కొనుక్కున్నా నాకు మైండ్ ఎక్కడ ఇంకా అంటే అరే ఇట్లా అయిపోతుంది, ఎట్లా అసలు ఎట్లా అయింది. నాకు సడన్గా బస్సు అతను ఏం చేసినట్టే బస్సు కదిలించిండు. నేను ఒక ఆంటీ ఉండే మెల్లగా దిగుతుంది, ఆమె కాలు నొప్పులు అనుకుంటా, ఆమె ఇంకా నేను ఉండే. కాకపోతే మరి బస్సు అయితే ఏమనుకున్నట్టు ఇవి ఒక దిగేసింది అనుకుంటా ఏమో. లేదా కొంచెం స్లోగా వెళ్ళింది, ఇంకా అది కొంచెం బెటర్. ఇంకా దేవుడు మరి నన్ను కాపాడిండు. మరి సామాన్లు మళ్ళీ నేను ఏం చేసిన అంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిన, మళ్ళీ అదే రోజు మొత్తం కొనుక్కొచ్చుకుందామా అని వెళ్ళేటప్పుడు. కానీ మరి ఆ టెన్షన్లో నేను ఏం చేసిన అంటే కొన్ని కొనుక్కొచ్చుకున్నా, కొన్ని కొనుక్కరాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మరి దేవుడు నాకు తోడు ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో. మరి అక్కడ బిల్లు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమిటంటే వాళ్ళు మనం ఒకటే సామాన్ కొంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బిల్లు వేస్తారు ఒకటి అమౌంట్ వేసేస్తారన్నమాట. అయితే నాకు ఒకసారి డౌట్ వచ్చింది ఏంటన్నా అమౌంట్ ఇంతగానం ఎక్కువైపోయింది అని. మళ్ళీ ఒకసారి బిల్లు చెక్ చేసినప్పుడు నాకు అక్కడ 1600 మళ్ళీ ఎక్స్ట్రా వచ్చినాయి. ఏంటన్నా నేను ఎప్పుడు మీ మీద భరోసా చేసి మరి నేను ఎప్పుడు బిల్లు కూడా చెక్ చేయకుండా వెళ్తాను, మరి మీరేంటి ఇలా అయిపోయిందంటే అమ్మ సారీ మేడం ఏమనుకోకండి, ఈ అబ్బాయి కొత్త అబ్బాయి ఇప్పుడే జాయిన్ అయ్యిండు, మరి అతన్ని కొంచెం తెలియదు అది అన్నాడు. ఇంకా అన్న ఏమన్నాడంటే ఇంకోసారి జరగదు మేడం మీ మిస్టేక్ అని. మరి ఆయన ఒప్పుకుంటూ మరి దేవుడు నాకు డౌట్ వచ్చి అడిగినప్పుడు మరి అక్కడ డబ్బులు కూడా మరి ఆయన రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆటో అన్న క్యాబ్ అన్న ఏదైనా నేను ఏం చేస్తా అంటే బుక్ చేసుకొని వస్తా, లేదా అంటే డైరెక్ట్ ఒకసారి ఏమైందంటే బస్సులో వేసుకొని వచ్చినప్పుడు ఒక కవర్ మిస్ అయిపోయింది. ఇలా ఎందుకు అని మరి ఆటో కారు బుక్ చేసుకొని వచ్చినప్పుడు నేను అనుకున్న డబ్బు కన్నా తక్కువనే మరి అది బుక్ కావడం, మరి షాప్కి సామాన్ తెచ్చుకోవడం. మరి డుగ్గు పాపు మా పిల్లలు తెలుసు కదా ఆకాష్ ప్రకాష్, మరి వాళ్ళ చదువులలో కూడా మరి దేవుడు ఎంతో మేలు చేస్తుండు. అంటే ఇప్పుడు ఆయన చదివే వాళ్ళ స్కూల్ కొంచెం ఫీజులు ఎక్కువ అన్నమాట. అందరూ ఏంటి ఎలా కడతావు ఇంత ఫీజు, మామూలు స్కూల్ వేయచ్చు కదా అది ఇది అలా అన్నా కూడా మరి నేను ఏమనుకుంటా అంటే దేవుడు ఉంటుంది కదా, వాళ్ళ ఫీజులు ఎట్లా నేను కట్టేయగలుగుతా అనేసి మరి వాళ్ళని మంచి చక్కటి స్కూల్ వేసి మరి చక్కగా చదివించడం. మరి మా తమ్ముడు గారు ఎంతో సాయం చేస్తే ఎంత చేస్తాడు అక్క ఏ స్కూల్ వేద్దాం అన్నప్పుడు మరి ఇద్దరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేస్తాం. కొంతమంది ఇళ్ళలో ఎట్లుంటే తమ్ముడికి అక్కకి ఏ సంబంధం ఉండదు కదా, మా ఇంట్లో అట్లా ఏముండదు. మరి మా తమ్ముడు ప్రతి విషయంలో మనకి హెల్ప్ చేస్తాడు, పిల్లలు తీసుకురావడం. మరి ఆయనకు ఒకవేళ మీటింగ్స్ కాల్స్ ఉన్నప్పుడు మళ్ళీ నేను వెళ్ళి తీసుకురావడం అట్లా అన్నమాట. అక్కడ ఏంటంటే మాది ఇల్లు దగ్గరనే బస్కి స్కూల్కి, కానీ అక్కడ ఏమైందంటే ఫీజు ఎక్కువ బస్కి, ఎంత దూరం అని ఉండని ఒకటే రేట్ పెట్టేసి వాళ్ళు. ఇంకా ఎందుకని మరి దేవుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ప్రయాణంలో కూడా మరి నిన్న నేను ఇద్దరు వేసుకొని వెళ్తున్నా బండి మీద, అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక అతను ఏం చేస్తాడు సడన్గా మా ముంగల్కి వచ్చేస్తుండు. మా చిన్నడు చూసి మమ్మీ అంకుల్ ఎట్లా వచ్చేస్తుండు అని అన్నప్పుడు మరి అక్కడ కూడా దేవుడు మరి ఎన్నో విషయాలు నాకు తోడుకుంటాడు. ప్రతి విషయంలో నాకు పోయిన దాని ఏం వాగ్దానం వచ్చిందంటే ఎల్లప్పుడూ నేను తోడుంటాను, నువ్వు ఎవరికి భయపడకు అని నాకు వచ్చిన వాగ్దానం మరి దేవుడు నెరవేర్చిండు. మరి ఈసారి వచ్చిన వాగ్దానం కూడా మరి అది పట్టుకొని నేను ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం. మరి ఏంటంటే ఇంకా నేను ఒక గృహం కొనాలి అని అనుకుంటున్నా, మీరు అందరూ ప్రార్థన పెట్టండి. నాకు ఒక ఇల్లు కావాలని మరి నా సొంత ప్రార్థనలు నేను ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, కాబట్టి నాకు కూడా ఒక ఇల్లు కావాలని మరి నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకా మా తమ్ముని ఆ విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఏంటంటే మా అమ్మగారికి కొంచెం ఏమైందంటే హెల్త్ బాగుంటుందో ఆమె కోసం కూడా మరి మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను. దేవునామాన్ని చెప్పాలి కూడా ప్రభునామాన్ని నిజంగా మరి భర్త లేనప్పటికీ అక్క కష్టపడి ఇద్దరు పిల్లలను చదివిస్తూ ఉంది.
పిల్లలు కూడా దేవుడు చక్కగా ఎదుగుతూ ఉన్నారు. మరి దేవుడు కుటుంబాన్ని పోషించి కాచి కాపాడి కావాల్సిన అక్కర్ల అవసరాలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు. మరి వారి యొక్క పిల్లల విషయం కూడా ప్రార్థన చేయండి. వారు దేవుళ్ళు ఇంకా బలంగా ఎదుగులాగున ఒక సాక్షిని దేవుడు దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. మన మధ్య సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. మొదటిగా ప్రకాశ్ ముందుకు వస్తాడు. సండే స్కూల్ మెసేజ్ మనకు అందిస్తాడు ఈరోజు. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. సందేశంలో శుద్ధిగా ఉండడానికి కూడా అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం అననీయ సఫీరా. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాక తిరిగి లేచి శిష్యుల దగ్గర కొన్ని దినముల ఉండి ఆరణం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యెరూషలేములో సంఘం నిర్వహిస్తూ బలంగా దేవుని సేవను కొనసాగిస్తుండేవారు. సంఘం ప్రారంభించి దేవుని సేవ చెబుతున్నప్పుడు అక్కడున్న యూదులు ఈ యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని రక్షణ తీసుకుంటారు. అయితే వాళ్ళలో ఈ అననీయ సఫీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. అయితే రక్షణ పొందిన తర్వాత అయితే వాళ్ళ పొలాలను అమ్ముకొని అదంతా శిష్యుల పాదాల దగ్గర పెడతారు. అయితే అయినా కూడా దేవుడు వాళ్ళని జీవిస్తూ వాళ్ళకి ఎటువంటి కొద్దువ కాకుండా వారు సంతోషంగా జీవించి వారు. అయితే అననీయ సఫీరా కూడా ఏమనుకుంటారంటే మన పొలము అమ్మి దేవుని దగ్గర పైసలు పెడతాము, మనం కూడా దీవించబడతాము అని అనుకుంటారు. పొలము వస్తుంది, పొలం తీసినాక పైసలు వస్తాయి. అయితే వాళ్ళు కొన్ని పైసలు దాపెట్టి ఇంకా కొన్ని పైసలు మందిరంలో వేయాలని అనుకుంటారు. అయితే మొదటిగా అననీయ పేతురు ఎద్దుకు వెళ్ళి నేను పొలం అమ్మితే నాకు ఇంతే ధనం వచ్చింది, అందుకే నేను ఇంతే ఇస్తున్నా అని అంటాడు. అయితే పేతురు అంటాడు, నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు మనుషులతో అబద్ధం ఆడవచ్చు కానీ పరిశుద్ధాత్మతోని అబద్ధము ఆడలేవు అని అంటాడు. అనగానే అననీయ అక్కడిని చనిపోతాడు. చనిపోయినప్పుడు పేతురు అంటాడు కొంతమందితోని మీరు ఇతనిని తీసుకొని వెళ్ళి పాతిపెట్టి రండి అని అంటాడు. అయితే ఈ విషయము సఫీరాకి తెలియనప్పుడు సఫీరా అప్పుడే వచ్చి పేతురు మళ్ళీ అడుగుతాడు. ఏమనంటే మీరు పొలం అమ్మినాక పైసలు ఇంతే వచ్చినాయా అన్నప్పుడు సఫీరా కూడా అంతే వచ్చినాయి అంటాడు. అయితే పేతురు అంటాడు, మీరు పరిశుద్ధాత్మ ముందు ఎందుకు అబద్ధము ఆడుతున్నారు అని చెప్పగానే సఫీరా కూడా అక్కడిని సఫీరాతో అంటాడు, నీ భర్త కూడా ఆ విధంగానే అబద్ధం చెప్పిండు పరిశుద్ధాత్మ ముందున, అందుకే నీ భర్త చనిపోయిండు, నీ భర్తను తీసుకుని వెళ్ళే వాళ్ళు ఇక్కడనే ఉండరు అని చెప్పగానే ఈ సఫీరా కూడా చనిపోతుంది. చనిపోయినప్పుడు పేతురు వాళ్ళతో అంటాడు, ఏమైనా తీసుకుని వెళ్ళి అతని భర్త పక్కన పాతి పెట్టేసేయండి చెప్తాడు. దీని రెఫరెన్స్ అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరం కళ్ళు మూసుకుంటుంది ప్రార్థన చేస్తాం. ప్రేమ కలుగు తండ్రి ఆకాశాన్ని సింహాసంగా కాయ వెనుక దేశం సందేశం చేస్తాం. అందరూ మంచి కూడా చేస్తే అన్యాయం చేస్తాం. ఇచ్చింది ప్రార్థన చేసిన రావులు అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను సందేశం దూర్గా. యేసుక్రీస్తు ప్రభు ఆరాధన అయిపోయినాక పేతురు శకేమికి స్వార్థ చెప్పడానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ తబిత పేతురు చెప్పే మాటలు విని బాప్తిజము పొందుతుంది. ఈ తబితకి ఇంకొక పేరు దోర్కాకి పేరుకు అర్థం లేని అని అర్థం. అయితే ఈ దోర్గా దేవుని ఏడలో భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లనే బీద వాళ్ళకు బట్టలు కుట్టి ఇవ్వడం, ఇంకా అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది.
కొన్ని రోజులైనాక దుర్గకి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ దుర్గ దగ్గర ఉంటారు. అప్పుడు శిష్యులు ఇద్దరి మనుషులని పేతుడి దగ్గరికి పంపిస్తారు. దుర్గ చనిపోయిందని పేతుడి దగ్గరికి ఇద్దరిని పంపిస్తారు. పంపించినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి పేతుడికి జరిగిన విషయం మొత్తం చెప్తారు. చెప్పినప్పుడు పేతుడు దుర్గ శివుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడున్న బీద వాళ్ళందరూ పేతుడికి చెప్తారు, నాకు ఇలా సాయం చేసిందని వాళ్ళు పేతుడికి చెప్తారు. అప్పుడు పేతుడు అందరినీ బయటికి పంపించి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. చేసినాక దుర్గ లెమ్ము అని అంటారు. అప్పుడు దుర్గ లేచి కూర్చుంటుంది. దీని యొక్క రెఫరెన్స్ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. మరి 2 సండే స్కూల్ మెసేజ్ అన్నమాట. 2 సండే స్కూల్ మెసేజ్ మనం విన్నాము. అననీయ సఫీరా హస్బెండ్, సఫీరా కరెక్టేనా? ఆ క్లారిటీ ఉండాలి మన. అననీయ హస్బెండ్, సఫీరా భార్య. మరి స్టార్టింగ్లో మరి సంఘ ఆరంభంలో మరి వారు కూడా అంటే ఎవరు బలవంతం చేయలేదు పొలం అమ్మని. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏం చేశారు? పొలము అమ్మారు. మరి అపోస్తుల పాదాలు చెంత పెట్టి పరిచర్య కొరకు అని సంఘ పరిచర్య కొరకు సంఘం కొరకు వాళ్ళు ఇవ్వాలని అనుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నారు. రక్షణ పొందారు, దేవుని తెలుసుకున్నారు, రక్షణ పొందారు, సంఘంలో వాడబడుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉన్నారు. పొలం అమ్మిన తర్వాత ధనం వచ్చిన తర్వాత మనసు ఏమైందండి? మారిపోయింది ధనము. అందుకే దేవుని ఒక దాసుడు ఇద్దరికి యజమానుడుగా ఉండలేడు. ఒక దాసుడు ఇద్దరికి యజమానుడుగా ఉంటే ఒకరికే ఉండాలి, ఒకరికే ఉండాలి, ఇద్దరికి ఉండలేము. మరి అదేవిధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సిరికి దేవునికి మనము ఒకేసారిగా దాసులుగా ఉండలేము. ఉంటే సిరికన్నా ఉండాలి, ఉంటే దేవునికన్నా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వీరైతే పొలం అమ్మారో ఆ డబ్బులు తీసుకొచ్చి పేతురేనా రైట్ పేతురు దగ్గరికి తెచ్చారు. మేము పొలం అమ్మాము, ఇగో ఇంత అమౌంట్ వచ్చింది అనేసి. అక్కడ ఎవరున్నారు? పేతురు ఉన్నారా? పరిశుధాత్మ దేవుడు ఉన్నాడా? పరిశుధాత్మ దేవుడు ఉన్నాడు. పేతురు అడిగాడు, మీరు ఇంతకే అమ్మారు అని చెప్పొచ్చు. మేము అంతకు అమ్మాము, సగం ఇంట్లో పెట్టుకున్నాము, సగం తెచ్చామని చెప్పొచ్చు. తప్పేమనుందా? వాళ్ళ సొమ్ము అది, వాళ్ళది సొమ్ము అది. కానీ అలా చెప్పలేదు. ఎవరు? అననీయ. ఎలా ఏమన్నాడు? ఇంతకే అమ్మామన్నాడు. నువ్వు ఎందుకు పరిశుధాత్మ దేవుని మోసం చేస్తున్నావు అన్నాడు. వెంటనే అక్కడ పడి చనిపోవడము, పాతి పెట్టి వచ్చారు, బయట నిల్చున్నారు. మళ్ళీ భార్య వచ్చింది. భార్య కూడా అదే మాట అంటుంది, ఇంతకే అమ్మావా అంటే ఇంతకే అమ్మావా. అవన్నీ భర్తను పాతి పెట్టి వచ్చిన వాళ్ళు బయటనే ఉన్నారు. నేను కూడా వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. భార్య భర్తలు అంటే ఇట్లా ఉండాలి. ఎట్లుండాలా? ఇట్లుండాలి. ఒకటే మాట మీద ఉండాలి. అవునట్రా కాదంటారా? కానీ ఒకటే మాట మీద ఉండాలి, కానీ మంచిదాని మీద ఉండాలి. ఆ మాట మంచిదాని మీద ఉంటే, సత్యం మీద ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. మరి ఇద్దరు కూడా ఏమైపోయారు? ఆ రోజే, ఆ క్షణమే పాతి పెట్టబడ్డారు, చనిపోయారు. మరి ఇంకొక స్త్రీ చూసుకుంటే దుర్గ, మరొక పేరు తబిత. నిజంగా మరి ఆమె అనేక మంది బీదలకు ఆమె సహాయం చేసినట్టు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. మీ బట్టలు కుట్టే స్త్రీ మరి బీద వాళ్ళకు బట్టలు కుట్టివ్వడము, తన వంతు సహాయం ఆమె ఏం చేసింది? మనం చనిపోతే మన వెంట ఏమొస్తాయంట? మన క్రియలు వస్తాయి. ఏమొస్తాయి? మన క్రియలు మంచివైనా సరే, చెడు అయినా సరే. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆమె చనిపోవడం చూసి. మరి పేతురు వచ్చి, మరి ఇంతమందికి సహాయం చేసిందా అని మరి పేతురు వచ్చి ప్రార్థన చేసి మరలా ఆమెను లేపాడు. మళ్ళీ చనిపోయిందా లేదా? చనిపోయింది. అది కామన్ అన్నాడు. చనిపోవడం అనేది కామన్. కానీ ఆ టైంలో మళ్ళీ దేవుడు కార్యం చేశాడు అక్కడ. ఆమె చేసిన మంచి పనిని బట్టి ఈనాడు మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు యొక్క సండే స్కూల్ మెసేజ్లను దీవించి ఆశీర్వదించిన కాక వాక్యంలోనికి వెళ్తాము, ప్రార్థన చేసుకుందాము. ఆ బ్రదర్ ముందుకు వస్తారు. బ్రదర్ మన మధ్యలో బ్రదర్ ముందుకు వచ్చి ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్తారు. అందరూ కూడా కళ్ళు కోసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. బ్రదర్ మనకి ఈరోజు వాక్యాన్ని అందజేస్తారు. అందరం కూడా ఏకీభవం ప్రార్థన చేసుకుని వాక్యం అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ మహాగణ కృపగలిగిన మరొకసారి ఘనమైన నామానికి